శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వర దేవ నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని, కుజులు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా కలుసుబాటుతనంగా ఉంటుంది. అయితే ఆరోగ్యరీత్యా మటుకి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్జరీ దాకా వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. దూర ప్రాంత బంధువుల నుండి దూర ప్రాంతం నుండి బంధువులు రావడంతో విభేదాలు, మనస్పర్ధలు, భూ సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బందులు అనే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు కాస్త చికాకు పెడుతుంది. ఏదేమైనా సరే ఇంకా మనకు సంబంధం లేదు, మన పని మనం చేసుకుపోదాం అని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అది అనుకూలంగా ఉండదు. ఖర్చులు మటుకి చాలా విపరీతమైన ఖర్చులు ఉంటుంది. రూపాయికి 25 రూపాయలు ఖర్చు ఉండే అవకాశం ఉంది. అంటే 100 రూపాయలు వస్తే 250 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది ఎలా ఖర్చు అవుతుందో ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఖర్చు మటుకి అయిపోతుంది. ఎంత ఖర్చు ప్రయత్నం చేసి తగ్గిద్దామని కూడా మన అదుపులో లేకుండా ఉంటుంది. ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళాలి అనే భావన ఉంటుంది, కానీ వీరికి ఏం నడుస్తుంది. ప్రతి ఒక్కటి నిదానంగా వెళ్ళడం, ఇవాళ అనుకున్న పని 10 రోజుల తర్వాత అవ్వకపోవడం ఇటువంటివి ఉంటాయి. ఉద్యోగంలో మటుకి చాలా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎంత చేసినప్పటికీ ఉద్యోగం రాక ఉండడం, లేదా ఉద్యోగంలో ఉన్న వారికి ఉద్యోగంలో మెంటల్ స్ట్రెస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఒకసారి ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం ప్రయత్నం చేద్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నా ఇలాగే ఉంటుంది, వేరే చోటికల్లో ఇలాగే ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యని ఎలా అధిగమించాలో ఆ ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి. మీరు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యరూపం దాలుస్తాయి. మంచి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలుసుబడుతనంగా ఉంటుంది. సంతానం సంబంధించిన విషయాలలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఒక శుభవార్తను వినగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం కాకుండా వివాహ ప్రయత్నాలు చేసి ఇంకా సంబంధం రాదు అనుకున్న వారికి ఈ వారం ఒక శుభవార్తను వినే అవకాశం తప్పకుండా గ్రహగతులు గోచరిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ రాకపోగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. వైద్య వృత్తులు ఉన్న వారికి మటుకు చాలా అనుకూలంగా ఉంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు ఒక మాదిరిగా ఉంటుంది. కుట్టు మిషన్ నడిపే వారికి, పూజా ద్రవ్యాలు నడుపుకునే వారికి, అదేవిధంగా కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, హోటల్ మేనేజ్మెంట్ చిన్న చిన్న హోటల్స్ నడిపే వారికి మధ్యస్థానంగా ఉంటుంది. అదేవిధంగా కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండడం చెప్పదగినది. స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అసిడిటీ, అల్సర్, స్పైన్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. బీపీ, షుగర్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో టెస్టులు చూసుకుని జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు విద్య పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నప్పటికీ వేరే ఇతర యావిగేషన్ వల్ల చదువు శ్రద్ధ అనేది తగ్గుతుంది. అదేవిధంగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం, అదేవిధంగా పై చదువుల కోసం చదువుకుని వెళ్దాం అన్నప్పుడు ఈ లోపల ఏదో ఉద్యోగం రావడం, అది ఉద్యోగం చేసేసుకుందాం తర్వాత చదువుకుందాం లేనే నెగ్లిజెన్సీ కూడా ఉంటుంది. స్నేహితులకు దూరంగా ఉండడం, అందరూ మనవాళ్ళే అనుకోవడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఎందుకంటే ఏదైనా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. రాష్ట్రాలు బట్టి మన రాష్ట్ర గోచారం బట్టి ఈ వారం చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళ ఇండివిజువల్గా జాతకాన్ని బట్టి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పడం జరుగుతుంది. జాతక పరిశీలన కోసం 7731881113 నన్ను సంప్రదించగలరు. ఏదైనా పరిహారాలు ఉంటే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరవతులతో దీపారాధన చేయడం, శనివారం నాడు, మంగళవారం నాడు నవగ్రహ వతులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా అష్టముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి. ఏదైనా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి అదేవిధంగా ఈ రాశి వారు అష్టముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనం పరంగా ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకున్న వారికి ఈ రుద్రాక్ష వేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం అనేది లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు
శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. పంచమాధిపతి శుక్రుడు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. వ్యాపారీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉందో ఈ వారం కలుసుబడతనంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్త గడ్డుకాలం అని చెప్పొచ్చు. ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో ప్రస్తుత గ్రహతులు వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొన్ని వారాలు ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగింది. ఎవరైతే వ్యాపారం ఆల్రెడీ ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నవారో వ్యాపార లాభాలు అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే పేరు ప్రఖ్యాతులు బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసిపోవడం, అవి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లభించే అవకాశాలు గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. విద్యా రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కొన్ని కొత్త బ్రాంచీలు ప్రారంభిస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారికి చక్కగా ఇప్పటి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా విదేశ సంబంధించిన విషయాలు వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి కొంచెం గడువు కాలం, ఒక ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగంలోని మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఉన్న విద్వేషం కావచ్చు, ద్వేషం ఏదైనా కావచ్చు, మేము ట్రాన్స్ఫర్ చేయాలి లేదా ఉద్యోగం బదిలీ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి దైవారాధన చేసుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగింది. ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ గురవడం కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ సంబంధించిన ఇష్యూస్ మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా అసిడిటీ, ఇండైజెషన్, అల్సర్ వీటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర అనేది తప్పనిసరిగా చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఇతర ఆవిగేషన్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది. చదివే టైంలో చదవడం అనేది చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు మీద దృష్టి సారించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే మీకు మీరుగానే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు కలిసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు పక్కన పెడితే ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు కాకుండా మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మన అన్ని బాగానే ఉన్నా కూడా ఏదో తెలియని వెళ్తే ఎందుకు ఇలా జరుగుతున్న భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి అన్ని అనుకూలంగా ఉన్నాయనిపిస్తుంది, కానీ ఏది అనుకూలంగా ఉండదు. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది. ఉద్యోగంలో అన్నీ బాగున్నాయనుకుంటే ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడం, అది మళ్ళీ మనగానే రిజైన్ చేయాలా లేదా వేరే చోటుకు వెళ్ళాలా అని ఇటువంటి పరిస్థితులుగా మనసు తిరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచన విధానం బాగుంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలోనే కాస్త తడబడుతూ ఉంటారు. భూ సంబంధించిన విషయాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వరకు మీరు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు చేయగలుగుతారు, వస్తాయి కూడా. అదేవిధంగా కాంట్రాక్టులు మీరు ఏదైతే కాంట్రాక్ట్ కోరుకున్నారో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ధనపరంగా ఈ వారం డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఒక రకమైన మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. మనశ్శాంతి అనేది ఉండదు. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో స్థిరంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి. ఈ సంవత్సరంలో
వివాహం అయ్యే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా అరటినారు ఒత్తులతోటి బుధవారం నాడు, గురువారం, శుక్రవారం నాడు స్వామివారికి దీపారాధన చేయడం చెప్పదగినది. శుక్రవారం నాడు కుబేర కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది. అదేవిధంగా శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా పసుపు ఇచ్చి అభిషేకం చేయించండి. గుడిలో స్వామివారికి పసుపు జలాలు ఇచ్చి స్వామివారికి అభిషేకం చేసినట్లయితే శుభకార్యాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం వల్ల ఉద్యోగపరంగాను ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా సరే సమస్య పోవడం, ఒకందుకు మనకి పాజిటివ్గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.